ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు. ప్రియులారా, మనం అందరము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. అపాయకరమైన కాలములలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరి మరణ దినం ఎప్పుడో ఎవరికి తెలీదు. మరణం ఏ రూపంలో ఎవరికి సంభవిస్తుందో మనకు తెలీదు. ప్రియులారా, ఈ లోకములో ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాల వల్ల అనేకులు మరణిస్తూ ఉన్నారు. ప్రమాదాల వల్ల అనేకులు మరణిస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ జరగటం వల్ల అనేకులు మరణిస్తూ ఉన్నారు. భయంకరమైన వ్యాధులు కలటం వల్ల అనేకులు మరణిస్తూ ఉన్నారు. కొన్ని మరణకరమైన వ్యాధులు సోకటం వల్ల అనేకులు మరణిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడా శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులారా, ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేకులు మరణిస్తున్నారు. యుద్ధాలు, వరదలు, కరువులు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇలాంటివి అనేకం సంభవించడం మనం అనుదినము చూస్తున్నాము, వింటూ ఉన్నాము. ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటయ్యా అంటే మనిషి చేసిన పాపాలే. ప్రియులారా, మనిషి చేసిన పాపాల వల్లే మనిషి ఈ విధంగా వీటన్నిటిని బారిన పడి జీవించవలసి వస్తుంది. మన జీవిత సమస్యల పరిష్కారం లభించాలంటే ఏం చేయాలి? మన పాపపు సమస్యల పరిష్కారం లభించాలంటే మనం ఏం చేయాలి? ప్రియులారా, ఈ లోకములో కొన్ని ప్రమాదకరమైన జంతువుల వల్ల, విష సర్పాల వల్ల, విషపూరితమైనటువంటి ప్రాణుల వల్ల కొందరు మరణిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరణం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో సంభవిస్తుందో చెప్పలేము. అది ఏ విధంగా మనకు రావచ్చు. మనం మరణించక ముందే తెలుసుకోవాల్సిన సత్యం ఏంటయ్యా అంటే మనం జీవము గల దేవుని తెలుసుకోవాలి. ఇంతవరకు నీవు జీవము గల దేవుని నమ్మకుండా ఉన్నట్టయితే నేడే జీవము గల దేవుడైనటువంటి యెహోవా దేవుని, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున విశ్వాసం ఉంచి నీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది రక్షించబడు. మన పాపాలు క్షమించేది యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు మన అందరి పాపాల కోసం శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాలు లేపబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్ర రక్తమే మన అందరి పాపాలు కడిగి మనం పవిత్రపరిచేది, మన స్వర్గంలో చేర్చేది యేసు ప్రభువే. అందరము బైబిల్ చదివి దేవుని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రభు నమ్మని వారు ఆ యొక్క భయంకరమైన ఘోరమైనటువంటి నరకములో, ఆరణ అగ్నిలో, ఆ చీకట్లో వేయబడి యుగ యుగాలు ఏడుస్తూ పళ్ళు కొరుతూ జీవించవలసి వస్తుంది. ప్రియులారా, ఆ యొక్క నరక శిక్షను తప్పించేది యేసుక్రీస్తు ప్రభువే. ప్రియులారా, మన జీవిత సమస్యలకు పరిష్కారం యేసుప్రభు ఇవ్వగలడు. అంతేకాక మన పాపపు సమస్య నుండి మనం విడిపించేది కూడా యేసుక్రీస్తు ప్రభువే. మనము జీవిస్తున్నటువంటి యొక్క భయంకరమైన దినాల్లో మనకు రక్షణ కలగాలంటే ప్రభువే మన ప్రమాదాల బారి నుంచి కాపాడేవాడు.